వీరి తిరుగు ప్రయాణానికి సంబంధించిన ప్రక్రియ మొదలైంది. వ్యోమగాములను తీసుకొచ్చేందుకు అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ లోకి వీరు కాసేపట్లో అడుగుపెట్టారు. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ హ్యాచ్ మూసివేత ప్రక్రియను నాసా ప్రారంభించింది. ఆ దృశ్యాలను నాసా ప్రత్యక్ష ప్రసారం చేసింది. భూమి మీదకు వచ్చే ముందు ఐఎస్ఎస్ లో వ్యోమగాములంతా ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు. ఈ ప్రక్రియనంతా నాసా కేంద్రంలోని శాస్త్రవేత్తలు సునిశితంగా గమనిస్తున్నారు. Of the International Space Station and the connecting tunnel leading to the SpaceX Dragon Freedom that is housed at the moment on the Zenith or IMD duct teardown and hatch closure. భారత కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం మూసివేత ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 10 గంటల 15 నిమిషాలకు అన్డాకింగ్ ప్రక్రియ మొదలవుతుంది. క్రూ డ్రాగన్ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోతుంది. ఇక భూ వాతావరణంలోకి పునఃప్రవేశం కోసం ఇంజిన్ల ప్రజ్వలనను రేపు తెల్లవారుజామున 2 గంటల 41 నిమిషాలకు చేపట్టనున్నారు. దాదాపు 40 నిమిషాల తర్వాత రేపు తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకు ఈ వ్యోమనౌక ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగుతుంది. సహాయక బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్ ను వెలికితీస్తాయి. As we go on the air, you are looking live at the passageway between the Harmony module of the International Space Station and the connecting tunnel leading to the SpaceX Dragon Freedom. అలా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సునీత విలియమ్స్, విల్మోర్ తో పాటు మరో 2 వ్యోమగాములు పుడుమిని చేరుకుంటారు. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్ లో సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్ కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం వీరు వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. నాటి నుంచి సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్ లోనే చిక్కుకుపోయారు. ఎట్టకేలకు సునీత, విల్మోర్ భూమి మీదకు తిరుగు పయనం అవడంతో సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది.